జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రతంలో 6వ రోజు ఈనాటి పాశుర విశేషాలను తెలుసుకుందాం. మొదటి పాశురం నుండి 5వ పాశురం వరకు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఏ సమయంలో ఆచరించాలో, ఏ రకంగా ఆచరించాలో, వ్రత నియమాలు ఏమిటో తెలియపరిచింది. ఆ యొక్క తల్లి పర విభవ అంతర్యామి అర్చామూర్తులుగా భావిస్తూ ఆచరిస్తూ ఈ 5 పాశురములు ప్రతీకలుగా ఉంటాయి. ఈ 6వ పాశురం నుండి మొదలుకొని 15వ పాశురం వరకు కూడా 10 మంది గోపికలను మేలుకొల్పుతుంది. ఆ యొక్క ఈనాటి మొట్టమొదటి గోపిక మేలుకొల్పేటటువంటి విధానాన్ని, పాశురాన్ని ముందుగా అనుసంధానం చేసుకుని ఆ విశేషాలను మనం తెలుసుకుందాం. உள்ளும் சிலம்பினகான் புல்லறையின் கோயிலில் வெள்ளை விழிசெங்கின் பேரரமும் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பைமுலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கரை அக்காலோச்சி வெள்ளைத்தரவில் தூயில மறந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்து அறியன்ற பேரரவும் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோ రెంబావాయి. ఈ యొక్క 10 మంది గోపికలలో మొట్టమొదటి గోపిక అయినటువంటి ముగ్ధను లేపడానికి కొన్ని గుర్తులు చెబుతుంది ఈ యొక్క పాశురంలో తల్లి. ఓ అమ్మాయి, పక్షులు ఆహార సంపదనకు బయలుదేరుతున్నాయి. పక్షిరాజైన గరుడుడి మీద స్వామి విష్ణుమూర్తి ఎంతో ఆనందంగా విహరిస్తూ ఉన్నాడు. ఆయన కోవెలలో, ఆలయాలలో తెల్లని శంఖం పిలుస్తున్నట్టుగా ధ్వనిస్తూ ఉంది. వినిపించడం లేదా? లేలే. పోతన విష క్షీరాలు తాగినటువంటి వాడు, శకటాసురుణ్ణి సంహరించినటువంటి వాడు, పాల సముద్రంలో మెత్తటి శేషుడు ఆదిశేషుడి పైన యోగ నిద్రలో నిండి ఉన్నటువంటి స్వామి, జగత్కారుని సర్వేశ్వరుణ్ణి తమ హృదయాల్లో దాచుకున్నటువంటి మునులు హరి హరి అని స్మరిస్తూ ఉండేటటువంటి ధ్వని మా గుండెలలో దూరి మమ్మల్ని మేలుకొలిపింది. నీకు ఆ శబ్దములు వినపడుతూ నీవు కూడా లేచి రమ్మంటుంది ఆ యొక్క గోపికను మేలుకొలుపుతూ. ఈనాటి పాశుర విశేషానుసారంగా మనం కూడా మేల్కొని ఆ యొక్క రంగనాథుని చేరే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.